ఉదయం లేచిన కాడి ఫోన్ అంటే అంతసేపు ఆడితే కళ్ళు దెబ్బలు నువ్వు. నాకు బోర్డు కొడుతుంది, నాకు ఎవరు లేదు ఆడుకోవడానికి. ఆ హోంవర్క్ పూర్తి చేసావా? నా హోంవర్క్ ఎప్పుడో అయిపోయింది, నాకు ఎవరు లేదు ఆడుకోవడానికి. ఆ హోంవర్క్ అయితే పుస్తకాలన్నా చదవచ్చు కదా కొంత. ఎంతసేపు చదవాలి? నాకు బోర్డు కొడుతుంది, నాకు ఎవరు లేదు ఆడుకోవడానికి. సరే ఆ ఫోన్ ఇటు ఇవ్వు కొద్దిగా. సరే నేను ఇక్కడ మరి తాజా వారి వెబ్సైట్ ఉంది, అక్కడికి వెళ్తాను, దానిలో చూద్దాము ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయనుకో, మరి అక్కడికి వెళ్దాము, అక్కడ నీకు పరిచయం అవుతారు ఎవరన్నా. ఏమంటావు? ఇది తాజా వారు ఈ రోజే సంక్రాంతి సంబరాలను చేస్తున్నారు 4 గంటలకమ్మా ఇది. మరి తొందరగా మరి తయారై వెళ్దామా? సరే మరి తొందరగా బయలుదేరదామా? సరే అదిగో నాన్న, చాలా మంది పిల్లలు ఉన్నారు, అక్కడికి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకొని ఆడుకుంటావు మరి. బాయ్ మా. వచ్చాడు. నా పేరు సృజన, మేము కొత్తగా జాక్సన్విల్కి వచ్చాము. నేను మీతో ఆడుకోవచ్చా? మీకు తెలుసా నా పుట్టినరోజు నెక్స్ట్ వీక్. ఇక్కడుంటూ మా నాన్నకి అడుగుతాను మీ అందరినీ పిలవమని. సరే. వాళ్ళందరినీ అక్కడ పిలవమని. పుట్టినరోజు బాయ్స్ గర్ల్స్ అందరూ ఉన్నారమ్మా. మనం గర్ల్స్ తో స్నేహం చెప్పు, గర్ల్స్ నాడుకో, వాళ్ళని పిలుద్దాం మన బర్త్డేకి, సరేనా? మా నాన్న చెప్పారు బాయ్స్ నా పుట్టినరోజు, గర్ల్స్ రావచ్చు, నా పుట్టినరోజుకి బాయ్స్ వద్దంట. అవును, మా నాన్న అదే చెప్పారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తెలుసా, నా దగ్గర ఇయరింగ్స్ ఉన్నాయి, నీ బర్త్డేకి పంపించుకో, నేను కోర్టులో కొన్నాను. సరేనా, నీ బర్త్డేకి నాకు ఒక మేకప్ కిట్ కావాలా? మా నాన్నకి అది కూడా అడుగుతాను. నా పుట్టినరోజుకి ఒక మేకప్ సెట్ అని ఒక ఇయరింగ్స్ కొనిపించేస్తారా? అయ్యో, ఇప్పుడు నీకు అవన్నీ గుర్తొచ్చినాయి నాన్న. ఇద్దరు అమ్మాయిలు నాకు చెప్పారు. ఎవరు? అక్కడ అంతమంది పిల్లలు ఉన్నారు, నీ వయసు పిల్లలతో ఆడుకోవచ్చు, ఏజ్ పిల్లలతో, ఆ చిన్న పిల్లలు పెద్దవాళ్ళతో ఆడమాట, సరేనా? నువ్వు నీ ఏజ్ పిల్లలతో ఆడుకో. సరేనా? సారీ, మా నాన్న చెప్పారు పెద్ద అమ్మాయిలు చిన్న అమ్మాయిలు నా పుట్టినరోజుకి వద్దంట.
చెప్పు. ఎవరు రావట్లేదు. సరే వెళ్ళి ఫోన్ వాడుకో. ఎందుకు పట్టుకో. మా సృజన, నేను ఉద్యోగం కోసం ఇట్లా ఇతర దేశాలకు వచ్చి మన చుట్టాలందరినీ కూడా నీకు దూరం చేశానమ్మా. ఇప్పుడు నా ఆలోచనలతో నీకు నీ స్నేహితులను కూడా దూరం చేయదలుచుకోలేదు. నువ్వు వెళ్ళి నీకు నచ్చిన అందరినీ కూడా నీ స్నేహితుల్ని నీ బర్త్డేకి పిలుచుకో, పార్టీ చేద్దాం. అవునా? అవునమ్మా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. మా నాన్న చెప్పారు మీ అందరినీ నా పుట్టినరోజుకు రావాల్సింది. బిస్కెట్ చాలా బాగుంది. దీనికి ఒక చిన్న మెసేజ్ కూడా ఉంది. కుల, మత, ప్రాంత మరియు వయసు భేదాలతో మన పిల్లలను విడదీయకండి. మనం చక్కటి జీవితాన్ని ఇద్దాం. మన సంస్కృతి మన సంపద. మన పిల్లల బంగారు భవిష్యత్తును మనం చక్కటి బాట వేద్దాం. ఇది చాలా కరెక్ట్. మనం వేరు వేరు భావాల వల్ల మన సమాజంలో ఒంటరైపోతాం. ఈ తాజా వేదిక మనందరినీ ఒకటిగా చేయడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. మనం కూడా దీన్ని సహకరిద్దాం. సంక్రాంతి అంటే ఏం గుర్తొస్తుందండి అందరికీ? సంక్రాంతి అంటే ఏం గుర్తొస్తుంది? కోడి పందాలు చాలా ఉన్నాయండి ఇలా. కానీ మనం డే అంతా స్టార్ట్ చేసేది ఏంటి? ముగ్గులు పెట్టి స్టార్ట్ చేస్తాం కదా డే అంతా. సో ఇవాళ తాజా వారు జరిపిన ముగ్గుల పోటీల్లో విజేతల పేర్లు మేము ప్రకటిస్తున్నాము. ముగ్గుల పోటీ అందరూ రెడీగా ఉన్నారండి? ముగ్గులు వేసిన వాళ్ళందరూ కాదు కిరణ్, అయిపోలేదు. ముగ్గులు వేసిన వాళ్ళంతా రెడీగా ఉండండి. ఫస్ట్ మూడవ బహుమతిని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మూడవ బహుమతి ముగ్గుల పోటీల్లో